నమస్కారం అండి. బీసీల సత్వ సమూహం చాలా పెద్దదండి. బీసీలు ఎటుపక్క ఉంటే అటుపక్క అధికారం వస్తుందని చరిత్ర చెప్తుందండి. ఈ బీసీలు యూనిటీ తక్కువ కాబట్టి బీసీలు చెల్లాచెదరైపోవడం వల్ల, బీసీల్లో యూనిటీ లేకపోవడం వల్ల బీసీల బతుకులు బీసీలుగానే ఉండిపోయండి. 1983లో రామారావు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు ఆయన మొత్తం అవగాహన చేసుకున్న తర్వాత ఏంటంటే బీసీలు బాగా వెనకబడి ఉన్నారు, బీసీల అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నారు, ఈ 30 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలు పూర్తిగా అట్టడుగుని ఉన్నారని చెప్పి భావించిన నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడం జరిగిందండి. అప్పటి వరకు బీసీలు సాదాసీదగా ఉన్న బీసీలు చాలామంది పెద్ద పెద్ద నాయకులుగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎదగడం జరిగిందండి. అప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అనే ముద్ర తెలుగుదేశం పార్టీలో ఏర్పడిందండి. అప్పటి నుంచి కూడా బీసీలు తెలుగుదేశం పార్టీ నెన్నంటే ఉన్నారండి. ఇది అందరికీ తెలిసిన విషయం అండి. 2019 ఎన్నికల ముందు ఏలూరు సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పీకే టీం ఇచ్చిన సూచన సలహాల మేరకు ఏంటంటే బీసీలు తెలుగుదేశం పార్టీ మొగ్గు చూపుతున్నారు కాబట్టి బీసీలను ఆకట్టుకోవడం కోసం ఒక ప్రకటన చేయాలని చెప్పేసి ఏలూరు సభలో ఒక ప్రకటన చేశారండి. మేము అధికారంలోకి వచ్చిన బీసీలకి ఏం కావాలంటే అది చేస్తాం, బీసీలని మొత్తం లక్షాధికారులను కోటీశ్వరులను చేస్తామని చెప్పి ప్రకటన చేశారండి. ఇది నమ్మిన బీసీలు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలామంది చాలా స్థాయిలో ఈ ఓటు బ్యాంకు అటుపక్క టర్న్ అవ్వడం జరిగిందండి. కాబట్టి రాష్ట్రంలో అనూహ్యంగా 121 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకోగలిగిందంటే కారణం బీసీలేనండి. మరి తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? నిజంగా బీసీలకు న్యాయం చేసిందా, ఏమైనా ఉద్ధరించిందా అంటే ఉద్ధరించింది అని వాళ్ళు చెప్తూ ఉంటారండి. ఎలా ఉద్ధరించింది అంటే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసాము, అలాగే 56 కార్పొరేషన్లో కార్పొరేషన్కి 12 మంది డైరెక్టర్లు చెప్పిన కూడా మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము బీసీలను ఉద్ధరించాము. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఎక్కడా కూడా 56 కార్పొరేషన్లని ఒకేసారి ప్రకటించిన ముఖ్యమంత్రి లేరు అని చెప్పేసి చాలా గొప్పలు చెప్పుకోవడం జరిగిందండి. ప్రజలు కూడా అమ్మో ఈ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చాలా మంచి జరుగుతుందని కూడా చాలామంది జనం భావించారండి. కానీ ఏం జరిగిందండి? 56 కార్పొరేషన్ చైర్మన్ని డైరెక్టర్లని వేసి వాళ్ళకి నిధులు కానీ విధులు కానీ ఇవ్వలేదండి. ఏంటి ఇచ్చారా అంటే వాళ్ళకి జీతభత్యాలకి కేటాయించారండి. ఇందులో ఏంటంటే ఈ 30,000 పైన ఎవరైతే క్యాస్ట్ ఉందో సంఖ్య, అంటే ఈ సంఖ్య ఎప్పుడుదండి? అసలు కులాల సంఖ్య, కులాలకు ఘనవిభజన ఎప్పుడు జరిగిందండి? 1970లో అనంతరం కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు జరిగిందండి. తర్వాత ఈ రోజు వరకు కూడా ఈ కులాల ఘనవిభజన అనేది జరగలేదండి. 1970లో అనంతరం కమిషన్ అప్పుడు రిజర్వేషన్స్ కోసం బీసీ డీలో ఎవరిని పెట్టాలి, బీసీ ఏలో ఎవరిని పెట్టాలి, బీసీ బీలో ఎవరిని పెట్టాలి, బీసీ సిలో ఎవరిని పెట్టాలి అని చెప్పేసి డివైడ్ చేసిన కోసం అప్పుడు కులాల ఘన విభజన అప్పుడు జరిగిందండి. ఆ కులాల ఘన విభజన ఆధారంగా ఏ అయితే క్యాస్ట్లు ఉన్నాయో ఆ క్యాస్టుల్లో ఆ కులాల్లో ఆ కులాలకు ఉన్న సంఖ్యని ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొని ఆ సంఖ్య ఈ సంఖ్య కింద భావించి ఏదైతే 30,000 పైనే ఉన్నారో వాళ్ళని కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తే 30,000 పైన ఉన్న కులాలు 56 కులాలు వచ్చాయండి. 139 బీసీ కులాల్లో 56 కులాలు ఆ లిస్టులోకి వస్తే 56 కులాలకి కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఈ కార్పొరేషన్లు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడైనా ఉన్నాయా? కార్పొరేషన్ ఆఫీసులు ఎక్కడైనా ఉన్నాయా? లేవండి. కార్పొరేషన్ ఆఫీసులు లేవండి. కార్పొరేషన్ చైర్మన్లకి ఆఫీసులు ఉన్నాయండి. కార్పొరేషన్ ఆఫీస్కి కార్పొరేషన్ చైర్మన్కి ఆఫీస్ కంటే కార్పొరేషన్ ఆఫీస్ అనేది ఫిక్స్డ్ అండి. అంటే ఎన్ని గవర్నమెంట్ మారినా సరే ఆఫీస్ ఉంటుంది, ఎక్కడో ఒకటి అడ్రస్లు మారుతాయి కానీ ఆఫీస్ ఉంటుంది. కార్పొరేషన్ చైర్మన్ మాత్రం ఆఫీసులు ఉన్నాయి. ఎలాగంటే ఇది వాళ్ళు ఏం చేస్తారంటే ఏబిసిడి అని కేటగిరీ, ఏబిసి అని కేటగిరీ 3 కేటగిరీలుగా విభజించారండి. ఈ ఏబిసి కేటగిరీలు ఏంటంటే 10 లక్షల పైన ఎవరైతే జనాభా ఉన్నారో అది ఏ కేటగిరీ, 1 నుంచి 10 లక్షల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బి కేటగిరీ, అలాగే లక్ష లోపల క్యాస్ట్ 30,000కి లక్షకి మధ్యన ఉన్నారో సి కేటగిరీ కింద విభజించి దాన్ని తగ్గట్టుగా వాటికి నిధులు కేటాయించండి. ఏంటి నిధులు అంటే ఓన్లీ డైరెక్టర్లకి జీతాలు, ఆఫీస్ ఎక్స్పెండిచరు, చైర్మన్ గారికి ఆఫీస్ ఎక్స్పెండిచరు, పెట్రోల్ ఎక్స్పెండిచర్ కింద నిధులు కేటాయించారండి. అంతేగాని ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు మంజూరు చేసి మీ కార్పొరేషన్లో ఇంతమంది జనం ఉన్నారు కాబట్టి ఆ ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఇంతమంది అల్పపీడ సంఖ్య అట్టడుగున ఉన్న సంఖ్య ఉన్నారు, వీళ్ళందరినీ కూడా ఉద్ధరించండి, వీళ్ళకి
బాగుపడడానికి, వ్యాపారం చేసుకోవడానికి కానీ, ముందుకెళ్ళడానికి కానీ, అభివృద్ధి చెందడానికి కానీ మీరు ఈ నిధులతో వాళ్ళకి ఈ స్కీములు కేటాయించి వాళ్ళ అభివృద్ధి పదవులను నడిపించడం కోసం మీరు కేటాయించండి అనే నిధులు సమకూర్చిన సందర్భం ఈ రోజు వరకు లేదండి. మరి ఎందుకు లేదంటే ఈ అడావడి ఈ ఈ ప్రచారంతో మేము బీసీని ఉద్ధరించామని చెప్పేసి చెప్పుకోవడం మొదలైందండి. వాళ్ళందరూ కూడా ఏంటంటే కార్లకి రెడ్ స్టిక్కర్ పెట్టుకొని తిరగడమే తప్ప అక్కడెక్కడ సన్మానాల క్యాస్ట్ సన్మానాలు చేయించుకోవడం తప్ప ఈ రోజు వరకు కూడా ఈ కులాన్ని ఉద్ధరించిన సందర్భం లేదండి. అంటే టోటల్గా ఇది మాయాజాలం. ఒక వైసీపీ ప్రభుత్వం టోటల్గా బీసీలని ఒక మాయలో పెట్టి మభ్యపెట్టి ఆ నాయకుల చేత, బీసీ నాయకుల చేత, బీసీ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల చేతే ఈ ఈ ప్రభుత్వం మనల్ని ఉద్ధరిస్తుందని చెప్పేసి మనల్ని మాయ చేయించి ఈ రోజు వరకు పబ్బం కడుకుంటూ వస్తుందండి. కాబట్టి బీసీ సోదరులందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్సీపీయా, లేదా ఇంకో పార్టీ అనేది కాదండి. ప్రజలందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే ఏ పార్టీ అయితే బీసీలు ఉద్ధరిస్తుందో, బీసీల కోసం ఆలోచిస్తుందో, బీసీలని పైకి తీసుకురావడానికి ట్రై చేస్తుందో ఆ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అలా బీసీలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి మాయాజాలం సృష్టించి ఈ మాయలో బీసీలందరినీ పడేసి ఈ పద్మం గడుపుకునే ప్రభుత్వాన్ని ఇంతవరకు దేశంలో ఎవరో చూసుండరు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా బీసీలందరూ గమనిస్తారని, బీసీలందరూ ఆలోచిస్తారని, బీసీలందరూ తగిన రీతిలో స్పందించి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని నేను భావిస్తున్నాను.